ఇప్పుడు వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు ప్రశ్న వేసుకోవాలి. నా మూలముగా నా దేవుడు సంతోషపడుతున్నాడా? నన్ను నడిపిస్తున్న నా దైవజనులు సంతోషపడుతున్నారా? మా సంఘము సంతోషపడుతుందా? కొందరి పేర్లు ఎత్తితే దయచేసి వాళ్ళ పేర్లు ఎత్తబాకండి అని అంటాం. కొందరి గురించి చెప్పుతుండగానే మనకు తెలియకుండానే మన హృదయం ఎందుకో సంతోషిస్తుంది. కొందరి గురించి మాట్లాడుకున్నప్పుడు వారి గురించి మంచి విషయాలు మాట్లాడతాం. కొందరి గురించి మాట్లాడుకున్నప్పుడు వారిలో మంచి ఏమాత్రము కనబడదు. నీ మూలముగా సంఘము కట్టబడుతుందా? సేవకులు కట్టబడుతున్నారా? దైవజనులు ఆనందిస్తున్నారా? పరిశుద్ధుల హృదయం సంతోషంగా ఉందా? నీ మూలముగా యేసయ్య సంతోషపడుతున్నాడా? ప్రతి వ్యక్తికి, ప్రతి మనిషికి నింద రాక వస్తాయి, శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, కష్టాలు వస్తాయి. నరుడన్నప్పుడు ప్రతి వాడికి వస్తాయి. వాటిని జయించిన వాడే క్రైస్తవుడు, వాటిని జయించిన వాడే జయశీలి. వీటి చిన్న వాటికి అధైర్యపడిపోయి మరలా తిరిగి పాత దానికి నువ్వు వెళ్ళడం వలన ఏం పొందుకున్నావు? తొందరపడొద్దు. తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వలన, తొందరపడి అడుగులు వేయడం వలన, తొందరపడి అడుగు బయటికి తీయడం వలన జరిగే నష్టం ఎవరికనంటే ఎవరి సేవకుడు కాదు, తొందరపడిన వాడికే నష్టం. నిన్ను బట్టి నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన యేసయ్య సంతోషపడాలి.